చెప్పి అక్కడ వచ్చి బయటకు వచ్చి మా ఆయన పేరేంటి రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్ మ్యాప్ దీనికి కమిటీ వేసామన్నాడు. కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్ మ్యాప్ వస్తా అన్నాడు. ఏంది ఈ మాటలు, ఏంది ఎవరు నాకు అర్థం కాల. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశంని మనం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు. కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, అది తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాయని మనవి చేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తా, ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు అంటే ఇలా సమావేశాల ద్వారా అంతా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. అదేమంటే తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటూ మాట్లాడితే మా తాతను లేతులు దాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేను ఒక్కటే ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా, మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. అసలు పోలవరం నుంచి బనకచెర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు, ఆయన ప్రాజెక్టులోనే చెప్పాడు. 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్లేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టును ఎక్కడికి తీసుకొచ్చారంటే 41.15 మీటర్లకు పరిమితం చేశారు. 41.15 మీటర్లకు పరిమితం చేశారు. అక్కడ నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి R&Rకి. అవి ఇవ్వమని ఎగ్గొట్టేశారు. ఇవాళ లేదు, కేవలం 41.15కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది. ఇవాళ నీకు 42 లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం 41.15కే పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని 42 లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. దీని గురించి మీరు పట్టించుకోరు, పోలవరం గురించి పట్టించుకోరు. కాకపోతే పోలవరం గురించి కానీ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు. ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఇవాళ నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నా. పోలవరం ప్రాజెక్టు గురించి మా రామానాయుడు గారు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఈనాడులో కూడా రాశారు ఈ మధ్యన, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు 20 అడుగు పూర్తి చేసేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి? అది ఎందుకు తిరిగి వచ్చిందండి? బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 70,000 కోట్లతో సుమారుగా 10 లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు. కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా, మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వమే ఇది తప్పు అని వెనకెందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దానిలో చాలా క్లియర్గా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏమని అంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం 41.15 లెవెల్లో ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం,
ఇది సాధ్యం కాదు, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు. పోలవరం అథారిటీ చెప్పారు, అదేవిధంగా సిడబ్ల్యూసి చెప్పింది. అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు, మాకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వమని. వాళ్ళు తిప్పికొట్టారు. సిగ్గుపడాలి లేదా అని అడుగుతున్నా. నువ్వు చాలా యూఆర్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, నీకు అన్ని తెలుసు కదా. పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రాష్ట్రంలోను కేంద్రంలోను. పర్మిషన్లు పూర్తి కాకోకుండా ఒక లెటర్ రాసేసి పర్మిషన్ తీసేసుకుని కాంట్రాక్ట్ పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలనేటువంటి చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఉదాహరణ కావాలని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక మా మీద పడేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ నేను చూసా హంద్రీనేవా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతాడు బారు. తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా, చేతులు పైకెత్తని అంటాడు. అక్కడికి వచ్చిన చేతులు పైకెత్తి ఏం చేస్తారు, అందరూ తోలిని జనం. తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని వాళ్ళని అడుగుతాడు. నిలబెట్టుకున్నా అంటారు. ఏమిటిది నాకు అర్థం కాల ఈ భజన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడా కాదా, చేతులు పైకెత్తని అంటాడు. అందరూ చేతులు పైకెత్తారు, తీసుకొచ్చి జనం కాబట్టి. అంటే ఇప్పటికే మీకు భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. హంద్రీనివాకు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశా. హంద్రీనివాకి నీళ్ళు కొత్త ప్రాజెక్టా, ఇవాళే ప్రారంభిస్తున్నావా? అయ్యేమన్నా కొత్త గొట్టాలా? పాత గొట్టాలే కదా. ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇంతవరకు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళా. ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి నీళ్లు శ్రీశైలం గేట్లు ఇస్తే శ్రీశైలం గేట్లు ఇస్తాం, పట్టిసీమకు నీళ్లు వెళ్తే పట్టిసీమకు నీళ్లు వదులుతారు. పట్టిసీమకు మేము కూడా నీళ్లు వదల్లా. పోయినసారి మా ఎస్సీలు వదిలేరు. లేకపోతే మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి లాకులు ఇస్తాం రైతులకు అందరికి తెలియటం కోసం. ఈయన ముఖ్యమంత్రి గారు సరాసరి వెళ్ళిపోయి ఆ గొట్టాల్లో నీళ్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం, భూస్థాపితం చేసేస్తామని చెప్పడం, ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు. రాయలసీమకు మరింత ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన పాలన అందించాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ గురించి ఇవాళ నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఏదైనా చేశారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రాయలసీమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగాయి. పోలవరం కూడా రాజశేఖర రెడ్డి గారు కలలుగా ఉన్నటువంటి ప్రాజెక్టే తప్ప నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ కాదు. కానీ పోలవరాన్ని సర్వనాశనం చేసింది మాత్రం మీరే. మళ్ళా ఇవాళ సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. అంతేకాదు, నాట్ ఓన్లీ పోలవరం. నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారి తరువాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వలన రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నా. ఆయన చాలా విజనరీ, చాలా విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చాలా గొప్పోడు అని అనుకుంటారు చాలా మంది, పత్రికలు రాస్తుంటాయి. కానీ ఆయనకు అవగాహన సరిగా లేదు. నేను ఈ మాట చెప్పడానికి ధైర్యం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముంచేశాడు, మళ్ళా ఇప్పుడు ముంచేస్తున్నాడు. అదేవిధంగా అమరావతిని ముంచేశాడు, మళ్ళా అప్పుడు ముంచేస్తున్నాడు. కాబట్టి ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, బనకచెర్ల, పోలవరం, రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కేవలం డబ్బుల కోసం చేసేటటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప దాహాత్రిని తీర్చడానికి, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన ప్రయత్నమే చేయటం లేదు. ప్రయత్నం నిజంగా చేసేవాడైతే అన్నీ కూడా తీసుకొని, అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన చేస్తారు. నేను ఒక మాట చెప్తానండి, గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి? ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి? మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం, మన పోలవరం దగ్గరికి వచ్చిన నీళ్లు మనం తీసుకుంటున్నాం.
దానికి అభ్యంతరాలు ఏముంటాయి? ఎన్ని స్లాబ్ మనం తీసుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి. దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా? దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలా? కేంద్ర మంత్రి కూర్చోవాలా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇది డ్రామా. ఆయన శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు. మన హైదరాబాద్లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు. ఏమైనా ఓటాల కోసం కలుసుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద కమ్అవుట్ చెప్పండి. బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు? మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నాస్తే వాళ్ళు ఏం చెప్తే అది శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం. ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను.